ప్రపంచంలో ఉన్న మూవీలర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రివ్యూ వచ్చేసి యాక్ట్రెస్ ప్రదీప్ రంగనాథన్ తన డ్యూడ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్‌లో ఏమున్నాయి డీటెయిల్స్, స్టోరీ అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నాతో పాటు మీరు చూసిండ్రు ఓకేనా. ట్రైలర్ చూసాను. అలాగే సెకండ్ టైమ్ వీడియో చూసాను. చాలా వర్తబుల్ అనిపించింది. నాకు పర్సనల్‌గా చాలా నచ్చింది. ఎందుకంటే కామెడీ, ఎంటర్‌టైనర్ ప్లస్ ఏంటంటే కొంచెం మెసేజ్ టైప్ ఉన్నది. తన ప్రీవియస్ సినిమాలు కూడా చూసుకున్న చూడు చాలా వరకు ఇట్లే ఉంటాయి కాబట్టి చాలా బాగా అనిపించింది. చాలా బాగా వచ్చింది. బీజీఎం కూడా చాలా బాగుంది. ప్రీవియస్ సినిమాలు కూడా తను చాలా అంటే యాక్టివ్‌గా ప్లస్ ఏందంటే తనని తాను ప్రెజెంట్ చేయడానికి చాలా కొత్త యూనిక్ స్టైల్ తోటి చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే తన యూనిక్ స్టైల్ తోటి చాలా బాగా మెప్పిస్తున్నారు అందరిని. అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుద్ది. ఖచ్చితంగా రాసిపెట్టుకోండి. రీసెంట్ టైమ్స్‌లో చాలా ట్రైలర్ చూసాను. అంత మెప్పించలేదు నన్ను. ఎందుకంటే నేను చూస్తుంటూ మనం అన్నీ మెప్పిస్తూ ఉంటాయి. మెప్పియేవో రొటీన్ స్టోరీస్ ఉంటాయి. బట్ ఏందంటే ఈ ట్రైలర్ చూసాక మస్తు అనిపించింది. మస్తు గుమ్మేంట. ఎందుకంటే ఈ ట్రైలర్ స్టోరీ ఏందంటే ఒక మామూలు మిడిల్ క్లాస్ అబ్బాయి లేకపోతే ఒక రిచ్ ఉన్న అబ్బాయి తన లైఫ్‌ని తను లీడ్ చేసుకున్నప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఒక అమ్మాయి కలిసినప్పుడు తనతో ఇలా ట్రావెల్ అయ్యిండు. తర్వాత సింగిల్‌గా ఉన్న అతను ఎలా సర్వైవ్ అయ్యాడనేది సినిమా స్టోరీ. తన లైఫ్ వేరే వాళ్ళ లైఫ్ చూసినప్పుడు తనకేందంటే సింగిల్‌గా ఉండాలనిపిస్తే తన లైఫ్ తన ఇష్టమొచ్చినట్టు బతుకుతూ ఉంటాడు. ఎందుకంటే మందు తాగుకుంటూ, సిగరెట్ తాగుకుంటూ అలాగే తను చిల్లర చేసుకుంటూ తన లైఫ్‌ని తను లీడ్ చేస్తుంటాడు ఏదో విధంగా. అప్పుడు ఒక అమ్మాయి అంటే మెరుపు తీగల వచ్చి ఇట్లా అందమైన అమ్మాయి తన ఎక్స్‌ప్రెషన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఒక ఊహాలోకంలో ఒక నక్షత్రం అవపడితే మనోడు చందమామ అనుకోని ఎళ్తాడు. సో, తన లైఫ్‌ని తను రివీల్ చేసుకుంటూ తను ఎళ్తూ ఏదో అలా సాగిస్తుంటాడు. సడెన్ సర్‌ప్రైజెస్ చాలా ఉంటాయి సినిమాలో. ఫ్రెండ్స్ గూడా చెప్తూ ఉంటారు వద్దు అని జెప్పేసి. వాళ్ళ మాట మనోడు పట్టించుకోడు. ఒక స్టేజ్‌కొచ్చినాక అర్థమైతది ప్రేమ అంటే ఏంటిది, ఫ్రెండ్స్ ఏంటంటే లవ్ అంటే ఏంటిదని జెప్పేసి. తర్వాత తను చాలా రియలైజ్ అయిపోతాడు. ఎందుకంటే నేను చేసిన తప్పు. ఇదొక ఊహాలోకం అంతే. నేను నా లైఫ్‌ని చాలా మిస్ అవుతున్నా అని జెప్పేసి అప్పుడు సింగిల్‌గా ఉన్న నా లైఫ్ ఇలా అయిపోయిందని జెప్పేసి బాధపడుతుంటాడు. ఇగ మధ్యలో కొన్ని సాంగ్స్, తన ఫైట్స్, తన స్టోరీ, బ్యాకప్ స్టోరీ, తర్వాత లవ్ స్టోరీ, కొన్ని సీన్స్ రొమాన్స్ సీన్స్ ఇవి ఉంటాయి. రెగ్యులర్‌గా ఉండే సినిమాలలో ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొత్త రకంగా తీస్తాడు కదా! ప్రదీప్ గారు. చాలా బాగా నచ్చుద్ది సినిమా అయితే. ఎందుకంటే రీసెంట్‌గా వచ్చిన హీరోల్లో గాని, లేకపోతే తన స్క్రిప్ట్ సెలక్షన్‌లో గాని చాలా వరకైతే ఇతనే చాలా బెటర్ అనిపించింది 80%. ఎందుకంటే చూజ్ చేసుకునే విధానం, తీసే విధానం, యాక్ట్ చేసే విధానం చాలా నేచురల్‌గా ఉంది. ప్లస్ ఏంటంటే నాకు ధనుష్ గారి రిప్లేస్‌మెంట్ అవుపడ్డది నాకు. ఎందుకంటే అతనికంటే పెద్ద స్టార్ అవుతారనిపించింది. ఎందుకంటే చూస్తుంటే కొంచెం నాకైతే సిమిలర్ అయితే ధనుష్ గారికి అవుపడ్డాడు. స్క్రిప్ట్ సెలక్షన్‌లో అయినా కొంచెం డీసెంట్‌గా ఎళ్ళడం, కొంచెం యాక్ట్ చేయడం. ఎందుకంటే తన ఫేస్‌లో అవుపడుతుంది. ఎందుకంటే తనని తను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతకైనా ముందుకెళ్తున్నాడు. మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడానికి రెడీ అయిపోయాడు. మన ప్రదీప్ రంగనాథన్ తన యూనిక్ స్టైల్ తోటి చాలా ముందుకెళ్ళిపోతున్నాడు. ట్రైలర్‌లో అయితే చాలా బాగా అనిపించింది. కానీ ఇదొక్క సినిమా కాదు ఇంకా 2 సినిమాలు ఆల్రెడీ తన త్రూ అయిపోయినాయి. టీజర్ రిలీజ్ చేసాడు. ఇంకా ముందుకెళ్తూనే ఉన్నాడు. నాకు తెలిసి నెక్స్ట్ బిగ్ థింగ్ అంటే మన ప్రదీప్ రంగనాథ్ గారే. ఎందుకంటే చూజ్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది. ప్లస్ ఏందంటే సినిమాలలో ఏ ఎలివేషన్స్ కావాలి, ఎలాంటి ఎలిమెంట్స్ కావాలి, సో ఆడియన్స్‌కి ఎలా నచ్చుద్దని చెప్పేసి అలాంటి సినిమాని తీస్తున్నాడు. నాకైతే ధనుష్ గారు అంటే రిఫరెన్స్ చాలా అవ్వబోతుంది. ఎందుకంటే ధనుష్ గారిని చూసినంత ఫీలింగ్ వస్తుంది. డైరెక్షన్ కూడా తను చేస్తున్నాడు కాబట్టి ఇతను కూడా ఫాలో అవుతున్నాడు. ఈ 'డ్యూడ్' సినిమా అయితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ సినిమా బావుంటది. ఫుల్ అండ్ ఫన్ లాఫ్టర్ ఫిల్మ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తనకి ఎళ్ళిన బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. ఈ సినిమా మీద మీకు ఎలాంటి ఒపీనియన్ కలిగిందా అని చెప్పేసి కామెంట్ చేయండి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి ఇలాంటి సినిమాలు అంటే ఇష్టం కాబట్టి సో ఫైనల్లీ డన్. ఇక మొదలెడదామా?